నేనైతే వేరే వర్క్ మీద నెల్లూరుకైతే వెళ్ళినా. బట్ కానీ ఆ వర్క్ అయితే కాలేదు. సో ఇంక చేసేది ఏం లేదని చెప్పి ఇక్కడ నుండి మా ఇంటర్ ఫ్రెండ్ ఉంటే గిన వాడిని కలుద్దాం అనేసి పొదలకూరుకి అయితే వెళ్ళిన. 8 years రిలేషన్షిప్. చాలా డేస్ తర్వాత అయితే కలుస్తాము. ఆఫ్టర్ 3 years తర్వాత అయితే ఆటోలో వెళ్తానా, వాడు సడన్ గా రైట్ సైడ్ నుండి వచ్చి మచ్చా అని గట్టిగా అరిచి, వాడు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. నేను కూడా అంతే ఫీల్ అయినా అనుకోండి. వీడియో కూడా సరిగ్గా తీసుకోలే, ఇద్దరం కలుస్తానే మాటలలో. టైం అప్పటికే 3:30 అయింది. నేను లంచ్ చేయలేదని చెప్పి అక్కడే ఊరికి దగ్గరలో ఉన్న ఒక మంచి డాబాకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ బాగా ఫేమస్ అనేసి అక్కడ వాడు డైలీ కస్టమర్ అంట. అండ్ మా వానికి సిగ్గు ఎక్కువ. వీని గురించి చెప్పాలంటే ఈ వీడియోలో సరిపోదు, చాలా ఉన్నాయి వీనిలో మంచి క్వాలిటీస్. అంతా ఇంత కాదు. సో ఈవినింగ్ వరకు వాడితో టైం స్పెండ్ చేసి మంచిగా కబుర్లు అన్ని చెప్పుకొని, ఆబ్వియస్లీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ కలిసినామంటే అందరు ఫ్రెండ్స్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటాము, అందరి గురించి డిస్కషన్ చేస్తున్నాం మేము కూడా. అండ్ అలాగే ఆ గురించి కూడా ఉన్నాం ఏందనేసి డిస్కస్ చేసి వీడితో పడి మన స్టోర్ వీడియో అయితే మర్చిపోయినా ఈ రోజు అప్లోడ్ చేసేది. సో దానికోసం అయితే వాళ్ళ ఊర్లో ఉన్న ఒక మంచి లస్సీ పాయింట్ కి అయితే దొడుకోమన్నాడు. అక్కడైతే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. అండ్ లస్సీ అయితే ఆర్డర్ ఇచ్చినాడు. ఆ లస్సీ షాప్ వాళ్ళ ఫ్రెండ్ దే అనేసి ఇంట్రడ్యూస్ చేసినాడు. అండ్ మిల్క్ షేక్. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే చాలు వీడు చేతులన్నీ అడ్డం పెట్టి ఇంక చాలా మొహం అనమాట. నేను వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఉండు ఉండు అని చాలాసేపు అడిగినాడు. మార్నింగ్ వెళ్ళు, కొంచెం ఎమోషనల్ గా ఉంటది కదా ప్రతి ఒక్కరికి. అండ్ మీరు ఎవరైనా ఏదైనా వర్క్ మీద వెళ్ళేసి మీ ఫ్రెండ్ని కలిసి ఉంటే ఈ రీల్ అతనికి షేర్ చేయండి.